అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే కరెక్టేనేమోనని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానిని ఎందుకు వద్దన్నదో ఇప్పుడు క్లియర్గా తెలుస్తూ ఉంది. చంద్రబాబు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని ఇప్పుడు క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది. అమరావతి రాజధాని ఒక్కరోజు రాత్రి వర్షం కురిస్తేనే దాదాపు కూడా సముద్రంలా మారిపోయేటట్లుంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి గుంటూరు విజయవాడ మధ్య కాజా టోల్గేట్ దగ్గర ఒక సముద్రంలా మారిపోయిన వీడియో మీకు ఒకటి చూపిస్తాను. ఒక్కసారి ఈ వీడియో చూడండి. గుంటూరు విజయవాడ మధ్య జాతీయ రహదారిది. చూడండి ఎలా సముద్రం ఎలా ఉందో అలా ఉంది పరిస్థితి. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. చూశారుగా, అమరావతి రాజధాని ఒక్క పూట వర్షం పడితేనే ఎలా తయారవుతుంది అంటే దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు మళ్ళీ ఆ వర్షం నీరు తోడుకోవాలి. అటువంటి ప్రాంతంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల పాలు చేసి అప్పులు చేసి లక్షల కోట్లు అప్పులు చేసి అక్కడ రాజధాని ప్రాంతంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సమంజసం? తన స్వార్థం కోసం చంద్రబాబు ఈరోజు అమరావతి రాజధానిని సెలెక్ట్ చేసుకుని ప్రజలందరినీ కూడా అప్పుల పాలు చేస్తున్నాడు. ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడటమే కాదు, ప్రజల జీవితాలు కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. పెట్టుబడిదారుల జీవితాలను కూడా నాశనం చేసేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు. ఒక్క పూట వర్షం పడితేనే సముద్రంలా మారిపోతూ ఉంది అంటే అక్కడ ఎలా నివాసాలు ఉంటారు, అక్కడ రాజధానిలో ఎలా జనాలు తిరుగుతారు? సంవత్సరంలో దాదాపు 6-7 నెలలు వర్షాలు పడతాయి. అలాంటి ప్రాంతంలో వర్షాలు పడే ప్రాంతంలో ప్రజలు ఎలా జీవనం సాగించాలి? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే కరెక్టేనేమో. శివరామకృష్ణన్ కమిటీ కేంద్రం ఏదైతే వేసిందో అది అమరావతి రాజధానిని ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన ఆస్తుల విలువ పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అమరావతి రాజధానిని ఎంచుకున్నాడు. ప్రజల జీవితాలతో చెలవాటమాడుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.